నెల్లూరు జిల్లా ప్రజలకి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి నాకు ఎంపీగా ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రత్యేక హోదా కొరకు మా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశాను. అందులో నేను ఒకడిని. ఇప్పటికి కూడా చాలా గర్వంగా భావిస్తున్నాను, సగర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరవధిక దీక్ష చేశారు. మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కొరకు పోరాడాము. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కిందకి రాలేదు కనుక, తెలుగుదేశం వాళ్ళు సహకరించలేదు కనుక మాకు తోచింది ఒకటే, ప్రజల కొరకు మాకు ప్రజలు ఆ ఎంపీ పదవిని ఇచ్చారు. మరలా ప్రజల కొరకు మేము రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మేము ఒక సంవత్సరం ముందే రాజీనామా చేశాము. ఈ సూలూరుపేట విషయంలో అంతకుముందు ఏ ఎంపీ చేయని విధంగా నేను చక్కగా అభివృద్ధి కొరకు నేను కృషి చేసుకుంటూ వస్తున్నాను. నా నిధుల్లోనే దాదాపు 58 లక్షలు ఇచ్చి కేవలం ఒక సూలూరుపేట నగరాన్ని అభివృద్ధి కొరకు నేను కృషి చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు అడుగుతున్న ఆ సబ్వేని ఇప్పుడు టెండర్ వరకు వచ్చేసింది. 21వ తారీఖున టెండర్ ఓపెన్ చేస్తున్నారు. సో ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సబ్వే కూడా వచ్చేస్తుంది. మూడోది నేను చేసిన సేవ సూలూరుపేటకి ఏమిటంటే, వెజిటబుల్ మార్కెట్ అదంతా కూడా వారు షార్ వాల్ చేసినా కూడా ఆ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంటే నేను దాదాపు 20 సార్లు వెళ్ళి షార్ వాల్ని అడిగిన తర్వాత ఆ వెజిటబుల్ మార్కెట్ వచ్చింది, చక్కగా అయ్యింది. దాన్ని ఓపెన్ చేయడానికి మాత్రం ఈ తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు తప్ప వారి సహకారం అందులో ఏమీ లేదు. అందులో వాళ్ళ డబ్బులు కూడా, ప్రభుత్వం డబ్బులు కూడా ఒక్క పైసా లేదు. కానీ మేము వెళ్ళి 20 సార్లు వెళ్ళి ఆ షార్ వాల్ని అడిగిన తర్వాత అది వచ్చింది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఐఏఎస్లో ఉన్నప్పుడు టూరిజం కమిషనర్గా పనిచేశాను. పక్షులను శరణాలను కాపాడడం అన్నదే ఎవరు తప్పు అని చెప్పి అంటలేదు. టూరిజం కావాలా, నేను కాదంటలేదు. కానీ వీరు చేసేది ఏమిటంటే, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగ అని చెప్పేసేసి దాని మీద ప్రతి సంవత్సరం కూడా 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టడం, అది కేవలం అవినీతి కొరకు చేసినట్టే కనిపిస్తుంది తప్ప ఆ తరువాత ఒక్క విషయం కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ అక్కడ ఏమన్నా మంచి జరిగిందా, లేదా ఆ రోజులు ఏమైనా డెసిషన్ తీసుకున్నారా అన్నది మాత్రం మాత్రం చేయటం లేదు. దానికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులుగా ఆ ప్రక్కనున్న గ్రామాల్లో అన్ని మత్స్యకారులందరికీ కూడా ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే, మౌలిక సదుపాయాలు లేక గ్రామాల్లో తాగునీటి లేకోకుండా, సీసీ రోడ్లు లేకోకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పోయినసారి ఈ రోజు నేను ఎంపీగా కాకుండా ఉండడం కానీ లేదా మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పటం లేదు. 4 సంవత్సరాలు నేను ఫ్లెమింగో ఫెస్టివల్ వెళ్ళినప్పుడు ఇదే మాట్లాడాను. అనవసరంగా మనం 3 కోట్లు 4 కోట్లు ఆ విధంగా దుర్వినియోగం చేయకోకుండా దానికి బదులుగా ఒక ఫెస్టివల్ పెట్టించి 10 మందికి తెలిసేటట్టుగా ఫ్లెమింగో విషయం చెప్పడం తప్పు లేదు. అది తెలియడానికి పాంప్లెట్లు కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి బదులుగా ఈ విధంగా చేసి ఆ 3 కోట్లు 4 కోట్లు ఏ విధమైన ఒక పక్కా పర్మనెంట్ స్ట్రక్చర్ లేకోకుండా చేయడం అనేది దుర్వినియోగం అవుతుంది. ఉదాహరణకి నేను ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు, షార్ వచ్చినప్పుడు నేను వారిని ఏమి కోరానంటే, ఆ పులికాట్ లేగు సంవత్సరం కూడా ఎండిపోతూ వస్తుంది. ఇప్పుడు దాదాపు 3లో 2 వంతులు ఎండిపోయింది. తద్వారా మత్స్యకారులకు ఏ విధమైన ప్రయోజనం లేకోకుండా చేపలు కూడా బాగా తగ్గిపోతున్నాయి, జీవనోపాధి తగ్గిపోతుందని చెప్పి నేను అడిగిన తర్వాత వారు ఒక 50 లక్షలు శాంక్షన్ చేసి ఆ ముఖద్వారాలు తెరవడానికి అవకాశాలు ఉన్నాయా లేదని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నోసార్లు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని నేను చేతులు జోడించి చాలా చోట్ల ఏం కోరానంటే, దయచేసి ఆ 2 ముఖద్వారాలు కనుక, ఒకటి తెట్టుపేట దగ్గర కనుక ఓపెన్ చేసి, రెండోది నవాబ్పేట దగ్గర కనుక ఓపెన్ చేస్తే అక్కడ చక్కగా సముద్ర నీళ్ళు వస్తే, ఆ బ్రాకిష్ వాటర్ వస్తే ప్రాణం చక్కగా పెరుగుతాయని మేము చెప్పినప్పుడు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, అక్కడ మౌలిక సదుపాయాలు మత్స్యకారులకు కానీ ఆ గ్రామాల్లో ఏమి ఇవ్వకోకుండా ప్రతిసారి వీరు తెలుగుదేశం వాళ్ళు ఒక తెలుగుదేశం పండుగలాగా చేసుకుంటున్నారు తప్ప అది ఒక ప్రభుత్వ ఫంక్షన్ లాగా కానీ, లేదా ఆ డబ్బులు వేస్ట్ కాకోకుండా గ్రామాల్లో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకు మరొక్కసారి చెప్తున్నా, వాటంబేడ్లో కనుక చెక్ డ్యామ్స్ నాశనం అయిపోయి పాడైపోయి కింద నుంచి సముద్రం నీళ్ళు వచ్చి
సూలూరుపేటలో ఆఖరికి సరిగా తాగడానికి కూడా మంచినీళ్ళు లేకోకుండా ఉంటే అది మేము కోరాము. ఈ డబ్బులు తీసుకెళ్ళి కరెక్ట్గా 3 కోట్లు 4 కోట్లు కనుక వాటంబేడులో చెక్ డ్యామ్స్ కట్టిస్తే సూలూరుపేటకి సూలూరుపేట ప్రజలకి ఎనలేని సేవ చేసినట్టు అవుతుంది. ఎన్నిసార్లు మేము చెప్పినా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తర్వాత ప్రోటోకాల్ అన్నది ఎంత అసభ్యతగా ప్రవర్తిస్తున్నారంటే ఏదో తెలుగుదేశం వాళ్ళు శాశ్వతంగా అధికారంలో వాళ్ళే ఉండిపోయేటట్టు, వీరు ఏదో చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఆ విధంగా ప్రవర్తించి నాకు చెవికి ఏమొచ్చిందంటే, సరే నేనంటే ఇప్పుడు రాజీనామా ప్రత్యేక హోదా వరకు చేశాను కనుక నేను ఎంపీగా కాకపోవచ్చు. ఇంతకుముందు ఎంపీలకు కూడా వాళ్ళు ఇన్విటేషన్ ఆహ్వాన పత్రిక పంపించినప్పుడు నాకు ఎందుకు పంపించకూడదు అన్నది వారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే వారు చేయవలసిన ప్రకారం మిగిలిన వాళ్ళకి కూడా, అంటే ఆ ప్రోటోకాల్ ఎప్పుడైతే పాత ఎంపీలను వారు పిలిచారో మిగిలిన వాళ్ళని, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలను కూడా పిలవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. నేను ఇంకొకటి తెలుసుకున్నది ఏమిటంటే, న్యూస్ పేపర్లో ఇప్పుడు మా ఉన్న ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ గారిని కూడా పిలవలేదు, ఆహ్వానం పంపించలేదు అన్నట్టుగా నేను విన్నాను. చాలా చాలా దురదృష్టకరం. ఇదో చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్పాలనలో ఒకటి ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంతో వారు ముఖ్యమంత్రి అయ్యే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ సంస్థలు విలువ లేకోకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఆ ప్రోటోకాల్ అన్నది ఆ విధంగా ప్రజల చేత గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా అవకాశం ఇవ్వకోకుండా ఉంటే అది ఏం ప్రజాస్వామ్యం అండి? అది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవికి తేడా తెలిసినట్టు నాకేం కనిపించటం లేదు. తర్వాత అంతకంటే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి మేము చాలాసార్లు తెలియచేసాము. ఏం చెప్పామంటే, నెరుకాల వచ్చి ఇది వరకు చక్కగా పంట కాలం వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు మురికి కాలువగా తయారైపోతుంది, దోమల బెడద ఎక్కువైపోతుంది, దుర్వాసన భరించలేకపోతున్నారు, తద్వారా జ్వరాలు వస్తున్నాయి అని చెప్పి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అది పట్టించుకోకుండా, నిరికాలను శుభ్రం చేయకోకుండా, అక్కడున్న డంపింగ్ యార్డ్ని మార్చడానికి కూడా వారు ముందుకు వెళ్ళకోకుండా, సమ్మర్ ట్యాంక్స్ ఏం కట్టించకుండా, తాగునీటి విషయం ఏం ఆలోచించుకోకుండా, ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నాయి, ఆ కాలంగి ఎవరు అలా అక్కడ ఉన్నదాన్ని రిపేర్ చేయకపోవడం వల్ల ఊరంతా పాడైపోతుంది, ఆ ప్రక్కనున్న ఆ గుడిసెలన్నీ ప్రతి సంవత్సరం కూడా పోతున్నాయని ఈ 4 సమస్యలు ఎన్నిసార్లు నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఏ రోజు కూడా అది ఆలోచించుకోకుండా, నిరికాల విషయం కానీ, ఆ డంపింగ్ యార్డ్ విషయం కానీ, ఆ వాటంబేడులో కట్టవలసిన చెక్ డ్యామ్ విషయం కానీ, ఆ కాలంగి రివర్ రిపేర్ చేయడానికి కానీ, ఆ సమ్మర్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, సమ్మర్ ట్యాంక్స్ కానీ, ఈ 5 వారు చేయకోకుండా ఎందుకు ఈ విధంగా ప్రజాధనాన్ని ఈ విధంగా పాడు చేస్తున్నారన్నది మేము అడుగుతున్నాం.